హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి కరెంట్ అఫైర్స్ 2026లో భాగంగా జీఐ ట్యాగ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరిచ్చేటటువంటి ప్రతి లైక్ కూడా మాకు మోటివేషన్ గాను, అదేవిధంగా మా యొక్క రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇటీవల భౌగోళిక సూచి పొందిన జోధ్‌పూర్ మొజారి ఏ రాష్ట్రానికి చెందినది? ఇటీవల భౌగోళిక గుర్తింపు లేదా జీఐ ట్యాగ్ పొందినటువంటి జోధ్‌పూర్ మోజారి అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటున్నాడు. అంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇక్కడ జోధ్‌పూర్ అనగానే మీకేం గుర్తు రావాలి? రాజస్థాన్ గుర్తు రావాలి. సో ఇక్కడ జోధ్‌పూర్ మొజారి అనేది ఏంటంటే, ఇక్కడ తోలుతో తయారు చేసినటువంటి పాదరక్షలకు సంబంధించినటువంటిదిగా చెప్తాం. సో జోధ్‌పూర్ మొజారి అనేది. సో ఎక్కడుంది అంటే రాజస్థాన్‌లో ఉంది. సో దీనికి జీఐ ట్యాగ్ అనేది లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతానికి చెందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతానికి చెందింది. సో జీఐ ట్యాగ్స్ గురించి తప్పకుండా మనకి క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి క్వెషన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఏ ఉత్పత్తికి ఇటీవల జీఐ ట్యాగ్ ఇవ్వబడింది? అంటే బాలాగర్ సాంప్రదాయ పడవకు జీఐ ట్యాగ్ అనేది ఇవ్వబడింది. సో పశ్చిమ బెంగాల్‌కి చెందినటువంటి బాలాగర్ సంప్రదాయ పడవకు జీఐ ట్యాగ్ అనేది ఇవ్వబడింది. సో ఎందుకు ఇచ్చారు దీనికి అంటే, ఇది ఒక చేతి వృత్తులతో అంటే చేతితో తయారు చేసినటువంటి చెక్క పడవగా చెప్తాం. సో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా బాలాగర్ నుండి ఇది ఉద్భవించడం జరిగింది. సో ఇది చేతితో తయారు చేసినటువంటి పడవగా చెప్తాం. సో ఎక్కడిది? పశ్చిమ బెంగాల్‌కి సంబంధించింది. బాలాగర్ పడవ అంటారు దీన్ని. సో దీనికి జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్. తీపి పదార్థమైన మనోహర్ స్వీట్‌కు జీఐ ట్యాగ్ లభించింది. సో ఇది ఏ రాష్ట్రానికి చెందింది? సో ఇక్కడ మనకి మనోహర్ స్వీట్ అనేది ఒక తీపి పదార్థం. సో ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి మనోహర్ స్వీట్‌కు పశ్చిమ బెంగాల్ నుండి జీఐ ట్యాగ్ అనేది లభించింది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది? అది మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదా? అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ షిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సు. 10 గ్రాండ్ టెస్ట్‌లు, టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్, 18 మంత్స్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ 2025కి సంబంధించినటువంటి అన్ని షిప్స్ యొక్క క్వెషన్స్ పీడిఎఫ్స్, నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి మనం ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 149 రూపీస్ మాత్రమే. మీరు ఒక బిర్యానీ కోసం కట్ చేసేటువంటి కాస్ట్ మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం
ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ వైస్‌గా ఇచ్చాం. అదే విధంగా ఓవరాల్‌గా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదే విధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. నాబార్డ్ సహకారంతో ఇటీవల 11 సాంప్రదాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? నాబార్డ్ యొక్క సహకారంతో 11 సాంప్రదాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ అనేది లభించింది. సో, ఆ 11 ఉత్పత్తులనేవి ఏ రాష్ట్రానికి చెందినవి అంటున్నాడు. అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవి. సో, జూన్ 2026లో మనకి 11 ఉత్పత్తులకు జార్ఖండ్ నుంచి జీఐ ట్యాగ్ అనేది లభించింది. సో, దీని సహకారంతో నాబార్డ్ యొక్క సహకారంతో తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇవి. ఓకేనా? సో, ఇక్కడ ఆ 11 ఉత్పత్తులు ఏంటి మనకి అంటే బాగియా చీర, కుచాయ్ సిల్క్, నెక్స్ట్ తుస్సార్ సిల్క్, నెక్స్ట్ బోయా సిల్క్, పంచు చీర, అదే విధంగా వస్త్ర చీర ఉత్పత్తులకు మిగతా 5 వస్త్ర చీర ఉత్పత్తులకు ఈ జీఐ ట్యాగ్ అనేది లభించింది. మొత్తం 11 ఉత్పత్తులకు జార్ఖండ్ నుంచి జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్. జార్ఖండ్ నుండి ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన ధుమ్కా చాదర్ అంటే ఏమిటి? సో, జార్ఖండ్ నుంచి ఇటీవల దుమ్కా చాదర్ అనేది జీఐ ట్యాగ్ పొందింది. సో, దుమ్కా చాదర్ అంటే ఏంటి అంటున్నాడు. అంటే చేనేత ఉన్ని బెడ్‌షీట్ లేదా శాలువాగా చెప్తాం. దుమ్కా చాదర్ అనేది ఏంటంటే జార్ఖండ్‌లోని గిరిజన కళాకారులు నేచేటటువంటి చేనేత బెడ్‌షీట్ లేదా శాలువాగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మెటల్ హస్తకళ అయిన డోక్రా క్రాఫ్ట్ ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందింది? అంటే జార్ఖండ్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. మెటల్ హస్తకళ అయినటువంటి డోక్రా క్రాఫ్ట్ అనేది ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందిందంటే జార్ఖండ్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. ఇందులో ఏ టెక్నిక్ ఉపయోగిస్తారు అంటే లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అనేటటువంటి టెక్నిక్ ఉపయోగిస్తారు. సో, జార్ఖండ్‌కి సంబంధించి డోక్రా క్రాఫ్ట్‌లో ఏ టెక్నిక్ ఉపయోగిస్తారంటే లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో జార్ఖండ్ నుండి జీఐ ట్యాగ్ పొందిన గిరిజన ఆభరణాలు ఇవి? అంటే మూండా ఆభరణాలు. సో, మనకి జార్ఖండ్ నుండి మూండా గిరిజనులు తయారు చేసినటువంటి మూండా జ్యువెలరీకి జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్. జడోపాటియా పెయింటింగ్స్ ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందాయి? జడోపాటియా పెయింటింగ్స్ అనేవి ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందాయంటే మనకి జార్ఖండ్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ అనేది పొందాయి. సో, ఇది ఒక ప్రసిద్ధ గిరిజన చిత్రకళగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. జార్ఖండ్ నుండి జీఐ ట్యాగ్ పొందిన కెసారియా కలాకండ్, కెసారియా కలాకండ్ దేనికి సంబంధించింది? అంటే ఇది ఒక తీపి పదార్థంగా చెప్తాం. కేసారియా కలాకండ్ అనేది ఒక తీపి పదార్థంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. సంగీత వాయిద్యం సరిందాకు ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ లభించింది? సో, సరిందా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంగీత వాయిద్యం అంటే త్రిపురకి చెందినటువంటి సంగీత వాయిద్యంగా చెప్తాం. సో, ఇదొక తీగ రకానికి చెందినటువంటి సంగీత వాయిద్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో, ఇది తీగ రకానికి చెందినటువంటి సంగీత వాయిద్యం. త్రిపురకి చెందింది. సో, దీనికి జీఐ ట్యాగ్ అనేది లభించింది. ఏంటది? సరిందా అనే సంగీత వాయిద్యం. నెక్స్ట్ క్వెషన్. రాతితో చెక్కబడిన పత్తర్ కట్టి స్టోన్ క్రాఫ్ట్, రాతితో చెక్కబడినటువంటి పత్తర్ కట్టి స్టోన్ క్రాఫ్ట్‌కు ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ లభించింది? అంటే బీహార్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ అనేది లభించింది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక మనకి ప్రసిద్ధ రాతి కళాఖండంగా చెప్తాం. పత్తర్ కట్టి స్టోన్ క్రాఫ్ట్ అనేది ఒక ప్రసిద్ధ రాతి కళాఖండంగా చెప్తాం. సో, ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే బీహార్ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ క్వెషన్. చేనేత మరియు పత్తితో చేసిన బావన్ బూటీ చీర, బావన్ బూటీ చీరకు జీఐ ట్యాగ్ లభించింది. సో, ఇది ఏ రాష్ట్రానికి చెందినది అంటే బీహార్ రాష్ట్రానికి చెందినది. బావన్ బూటీ చీర అనేది బీహార్ రాష్ట్రానికి చెందింది. బావన్ బూటీ చీర అనేది బీహార్ రాష్ట్రానికి చెందినది. సో, ఇది ఒక చేనేత మరియు పత్తితో చేసినటువంటి చీరగా చెప్తాం. సో, దీనికి జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్. పురాతన గోడ మరియు నేల కళ అయిన పీడియా పెయింటింగ్ ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందింది? పురాతన గోడ మరియు నేల కళ అయినటువంటి పీడియా పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది అంటున్నాడు. అంటే మనకి బీహార్‌లోని భోజ్పురి ప్రాంతానికి చెందినటువంటి ఈ
పీడియా పెయింటింగ్ అనేది జీఐ ట్యాగ్ పొందింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ మనకి పురాతన గోడలపైన అదేవిధంగా నేలలపైన ఈ కళాఖండాలను గీస్తారు. నెక్స్ట్ క్వెషన్ అస్సాం బిహు పేపా అంటే ఏమిటి? అస్సాం బిహు పేపా అంటే ఏమిటంటే మనకి ఇది ఒక సంగీత వాయిద్యంగా చెప్తాం. సో, అస్సాం బిహు పేపా అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక సంగీత వాయిద్యంగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్ అస్సాంకి చెందిన ఏ వెదురు హస్తకళకు ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది? అంటే బలూకా వెదురు హస్తకళకు అస్సాంకు చెందినటువంటి బలూకా వెదురు హస్తకళకు ఇటీవల జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్ మహిళల సాంప్రదాయ చేనేత వస్త్రమైన కర్బీ ఆంగ్లాంగ్ హ్యాండ్లూమ్‌కు ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ లభించింది? సో, ఇది కార్బీ ఆంగ్లాంగ్ హ్యాండ్లూమ్ అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. కర్బీ తెగకు చెందినటువంటి మహిళలు తయారు చేసేటటువంటి చేనేత వస్త్రంగా చెప్తారు. అస్సాంకి చెందినటువంటి కర్బీ తెగ మహిళలు తయారు చేసేటటువంటి చేనేత వస్త్రమే మనకి కర్బీ ఆంగ్లాంగ్ హ్యాండ్లూమ్‌గా చెప్తాం. సో, ఇది అస్సాం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వెషన్ జస్దాన్ పటారీ అనగా ఏమిటి? మరియు ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందింది? జస్దాన్ పటారీ అంటే ఏంటి అంటాడు. అంటే మనకి గుజరాత్‌కు చెందినటువంటి చెక్క పెట్టె లేదా సందూక్. సో, గుజరాత్‌కి చెందినటువంటి చెక్క పెట్టె లేదా సందూక్‌ని ఏమంటామంటే జస్దాన్ పటారీ అంటాం. సో, ఇది గుజరాత్ నుంచి జీఐ ట్యాగ్ అనేది పొందింది. నెక్స్ట్ క్వెషన్ ఔషధ గుణాలున్న నగౌరి అశ్వగంధకు ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ దక్కింది? సో, ఔషధ గుణాలున్నటువంటి నగౌరి అశ్వగంధ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఇది ఒక ప్రముఖ ఔషధ మొక్కగా చెప్తాం. ప్రముఖ ఔషధ మొక్కగా చెప్తాం. దీనికి రాజస్థాన్ నుంచి జీఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ క్వెషన్ మీరట్, గజక్ మరియు రేవడి అనే స్వీట్ ఉత్పత్తులు ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందాయి? మీరట్, గజక్ మరియు రేవడి అనే స్వీట్ ఉత్పత్తులు ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందాయి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందాయి. సో, గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం జీఐ ట్యాగ్ల ఉత్పత్తుల జాబితాలో ఉత్తరప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ వ్యవసాయ ఉత్పత్తి అయిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందింది? అంటే అస్సాం రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆంగ్లాంగ్ అంటే ఈ పదం రాగానే మీకు ఏం గుర్తు రావాలి? అస్సాం గుర్తు రావాలి. వ్యవసాయ ఉత్పత్తి అయినటువంటి కర్బీ ఆంగ్లాంగ్ అల్లం అనేది ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందిందంటే మనకి అస్సాం రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. నెక్స్ట్ క్వెషన్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి స్పితి సిబాగ్ధార్న్ ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది అంటాడు. దీన్నే వండర్ బెర్రీ అంటాం. దీన్ని ఏమంటామంటే వండర్ బెర్రీ అని పిలుస్తాం. సో, ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. స్పితి సిబాగ్ధార్న్ అనేది పోషకాలతో కూడినటువంటి ఒక రకమైనటువంటి బెర్రీ పండుగా చెప్తాం. దీన్ని వండర్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే వండర్ బెర్రీ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి వాడు ఒకవేళ ఇలా కూడా అడుగుతాడు. వండర్ బెర్రీ అనేది ఇటీవల జీఐ ట్యాగ్ పొందింది. అది ఏ రాష్ట్రానికి చెందింది అని అంటాడు. లేకపోతే వండర్ బెర్రీ అనగా ఏమిటి అని అంటాడు. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ బెల్లంతో చేసిన సాంప్రదాయ తీపి పదార్థం నోలెంగూర్ మోవాకు ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ లభించింది? బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం ఏంటి? మనకి నోలెంగూర్ మోవా అనేది బెల్లంతో చేసినటువంటి సాంప్రదాయ తీపి పదార్థంగా చెప్తాం. సో, ఇది ఇటీవల జీఐ ట్యాగ్ పొందింది. ఏ రాష్ట్రానికి చెందింది అంటే మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటిది. నెక్స్ట్ క్వెషన్ ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన పోండూరు ఖాదీ చీరలు ఏ రాష్ట్రానికి చెందినవి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల జీఐ ట్యాగ్ పొందినటువంటి పోండూరు ఖాదీ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. చెరుకు రసంతో రసాయనాలు లేకుండా తయారు చేసే కవిందపాడు నాటు సక్కరైకి ఏ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ దక్కింది? సో, ఇక్కడ కవిందపాడు నాటు సక్కరై అంటే ఏంటంటే బెల్లం పొడి అంటాం దీన్నే. సో, కవిందపాడి నాటు సక్కరై అంటే బెల్లం పొడి అంటాం. సో, ఇది ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది. సో, చెరుకు రసంతో రసాయనాలు లేకుండా తయారు చేసేటటువంటి బెల్లం పొడిని మనం ఏమంటామంటే కవిందపాడి నాటు సక్కరై అంటాం. సో, ఎక్కడి నుంచి జీఐ ట్యాగ్ పొందిందంటే
తమిళనాడు నుంచి జీఐ ట్యాగ్ అనేది పొందింది. నెక్స్ట్ క్వెషన్ బలమైన సువాసనకు పేరుగాంచిన ఊంజా జీలకర్ర, ఊంజా జీలకర్ర ఏ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందింది? అంటే గుజరాత్ రాష్ట్రం నుంచి దీనికి ఘాటైనటువంటి వాసన ఉంటుంది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటిది. సో, దీనికి అలాగే ఉంజా పెన్నెల్, ఉంజా పెన్నెల్ లేదా దీన్నే సోంపు అంటాం. ఉంజా పెన్నెల్ లేదా సోంపు అంటాం. ఉంజా జీలకర్ర అదేవిధంగా ఉంజా పెన్నెల్‌కు గుజరాత్ నుంచి జేఈ ట్యాగ్ అనేది లభించింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి జేఈ ట్యాగ్‌కి సంబంధించినటువంటి 2026 కరెంట్ అఫైర్స్. 2026 కరెంట్ అఫైర్స్. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాస్పిరెంట్స్ కోసం, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యాస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ కోర్స్ అనేది మనం అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ అంటే 2025 జనవరి నుంచి మనకి 2026 జూన్ వరకు ఇందులో 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదే విధంగా మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 11 టాపిక్స్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. జీఐ ట్యాక్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, నెక్స్ట్ అవార్డ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇలా 11 టాపిక్స్‌కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ జనరల్ సైన్స్‌కి సంబంధించి 1500 ఎంసీక్యూస్, జనరల్ సైన్స్‌కి సంబంధించి 1500 ఎంసీక్యూస్, ఫిజిక్స్‌కి సంబంధించి 500, కెమిస్ట్రీకి సంబంధించి 500, బయాలజీకి సంబంధించి 500 క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం 2025 ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్‌కి సంబంధించి రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఈ సూపర్ రివిజన్ కోర్స్‌లో ఉంటాయి. సో, మీకు ప్రతి ఒక్క ఫైల్ కూడా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.